ఓకే, చూడండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్ ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఈసీసీ ఎస్4 హానా సేమ్ టు సేమ్, ఏమీ చేంజెస్ లేవండి. ఈసీసీ అయినా ఎస్4 హానా అయినా సరే రెండు కూడా సేమ్ ఒకేలా ఉంటుంది. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఈసీసీ ఎస్4 హానా బోత్ ఆర్ సేమ్ టు సేమ్, ఏమీ చేంజెస్ లేవండి. సో యాక్చువల్గా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎప్పుడు చేయాలి? జిఎల్ పోస్టింగ్ బిఫోరే చేయాలి. జిఎల్ గ్లోబల్ పారామీటర్స్ చేశాం కదా, జిఎల్ ఎంట్రీ పోస్ట్ చేశాం, దానికి ముందే చేయాలి ఈ కాన్సెప్ట్ కూడా. అప్పుడు చెప్తే మీకు అర్థం అవ్వదు, అందువల్ల ఇప్పుడు చెప్తున్నాను. సో మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే కనుక జిఎల్ పోస్టింగ్ బిఫోరే చేయండి. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ based on the category wise. Document splitting means to split the GL groups based on the category wise. ఏమైంది సురేష్ కుమార్? లెఫ్ట్ అయ్యారు ఏంటి? సురేష్ కుమార్ మీ స్క్రీన్ కనిపించలేదు, ఏమైంది? Hmm. చూడండి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ అని అర్థం. తర్వాత చూడండి, when we post any document it will be reflected two types of data: header level data, line item level data. Header level data అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ నంబర్, డాక్యుమెంట్ నంబర్, సారీ, హెడర్ లెవెల్ డేటా అంటే పోస్టింగ్ డేట్, తర్వాత డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ ఫీల్డ్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, ఇవన్నీ ఇస్తాం. దీన్ని ఏమంటారు? హెడర్ లెవెల్ డేటా అంటారు. తర్వాత డెబిట్ జిఎల్, క్రెడిట్ జిఎల్, వీటిని ఏమంటారు? లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. ఎస్ఐబి ఓపెన్ చేయండి. FB50కి వెళ్ళండి. FB50కి వెళ్ళాం. సో ఇక్కడ ఏముంది? పైన డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ ఫీల్డ్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, ఇవన్నీ ఏంటి? క్రాస్ కంపెనీ కోడ్ నంబర్, ఇవన్నీ ఏంటి? లెవెల్ ఏమంటారు? హెడర్ లెవెల్ డేటా అంటారు. హెడర్ లెవెల్ అంటారు. సో డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ ఫీల్డ్ ఏమి ఇస్తామో ఈ డేటాను ఏమంటారు? హెడర్ లెవెల్ డేటా. వాట్ ఆర్ ది ఇన్పుట్స్ యూ వాంట్ టు ఎంటర్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఆన్ ది హెడర్ లెవెల్? దిస్ డేటా ఈజ్ కాల్డ్ యాజ్ ఏ డాక్యుమెంట్ హెడర్ లెవెల్ డేటా అంటారు. తర్వాత క్రింద డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్, డెబిట్ సైడ్ జిఎల్ అకౌంట్, క్రెడిట్ సైడ్ జిఎల్ అకౌంట్, ఇవన్నీ ఇస్తాం కింద. దాన్ని ఏమంటారు? లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. ఒక డాక్యుమెంట్ కి సంబంధించిన డేటాని టూ పార్ట్స్ గా డివైడ్ చేస్తారు. హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా, టూ పార్ట్స్ గా డివైడ్ చేస్తారు. క్లియర్ కదా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఆ షీట్ ఓపెన్ చేసి డౌన్కి వెళ్ళండి. ఉమ్, ఉమ్. సో చూడండి, హెడర్ లెవెల్, లైన్ ఐటమ్ లెవెల్. If you can post any document or accounting entry, it will be classified two types of data. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తుంటే ఆ డేటాని టూ టైప్స్ ఆఫ్ డేటాగా మనం క్లాసిఫై చేయొచ్చు. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఆర్ అకౌంటింగ్ ఎంట్రీ, ఇట్ విల్ బి క్లాసిఫైడ్ టూ టైప్స్ ఆఫ్ డేటా: హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా. హెడర్ లెవెల్ డేటా అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ డేటా యు ఆర్ ఎంటర్డ్ ఆన్ ది హెడర్ లెవెల్ ఆన్ ది డాక్యుమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ హెడర్ లెవెల్ డేటా. కిందకి వెళ్ళండి. హెడర్ లెవెల్ డేటా అంటే మీనింగ్ ఏంటి? whatever data you are entered on the header level on the document, it is called header level data. కిందకి వెళ్ళండి. సో ఇక్కడ జిఎల్ పోస్టింగ్ చేసినా, జిఎల్ క్లియరింగ్ చేసినా ఏదైనా అవ్వచ్చు. టాప్ లో ఏదైతే మనం హెడర్ లెవెల్ డేటాలో ఇస్తామో, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, ఇవన్నీ ఉన్నాయి కదా, రిఫరెన్స్ ఫీల్డ్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, ఇదంతా కూడా హెడర్ లెవెల్ డేటా అంటారు. తర్వాత లైన్ ఐటమ్ లెవెల్ డేటా. వాట్ ఎవర్ డేటా యు ఆర్ ఎంటర్డ్ ఆన్ ది లైన్ ఐటమ్ లెవెల్,
ఆన్ ది డాక్యుమెంట్. ఇట్ ఈస్ కాల్డ్ లైన్ ఐటమ్ లెవెల్ డేటా. ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? ఏ డాక్యుమెంట్ అయినా సరే లైన్ ఐటమ్ లెవెల్ ఏమేమి ఇస్తాం మనం? డెబిట్ సైడ్ జిఎల్, క్రెడిట్ సైడ్ జిఎల్, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, సిగ్మెంట్, బిజినెస్ ఏరియా, టెక్స్ట్ ఫీల్డ్, వ్యాలిడేట్, అసైన్మెంట్ ఫీల్డ్, ఇవన్నీ ఇస్తాం. దీన్ని లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. నెక్స్ట్ డౌన్కి రండి. క్లాసిఫై జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. హెడర్ లెవెల్ డేటా అంటే ఏంటో మీకు అర్థమైంది. లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటే ఏంటో మీకు అర్థమైంది. నెక్స్ట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్. తర్వాత క్లాసిఫై జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. క్లాసిఫై మీన్స్ విచ్ అకౌంట్ గ్రూప్స్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, విచ్ అకౌంట్ గ్రూప్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, విచ్ అకౌంట్ గ్రూప్ కమ్స్ అండర్ అసెట్స్, విచ్ అకౌంట్ గ్రూప్ కమ్స్ అండర్ లయబిలిటీ. అంటే ఏ జిఎల్ గ్రూప్ అనేది దేని కిందకు వస్తుంది. ఇప్పుడు మనకి OBD4లో మనం జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా కాపీ పేస్ట్ చేసి కాన్ఫిగరేషన్ చేసాం OBD4 ట్రాన్సాక్షన్ కోడ్లో. క్లాసిఫై మీన్స్ విచ్ అకౌంట్ గ్రూప్స్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, విచ్ అకౌంట్ గ్రూప్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, విచ్ అకౌంట్ గ్రూప్స్ కమ్స్ అండర్ అసెట్స్, విచ్ అకౌంట్ గ్రూప్ కమ్స్ అండర్ లయబిలిటీ. ఇట్లా క్లాసిఫై చేస్తాం. దీన్ని ఏమంటారంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఇంకోటి తినకండి. మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఏ టూల్ టు స్ప్లిట్ ది డాక్యుమెంట్ లైన్ ఐటమ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ని మనం ఏం చేస్తాము? స్ప్లిట్ చేస్తాం. ఎలా చేస్తామో చూపిస్తాను. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఏ టూల్ టు స్ప్లిట్ ది డాక్యుమెంట్ లైన్ ఐటమ్స్ ఆర్ క్లాసిఫై ది లైన్ ఐటమ్స్ యాజ్ కేటగిరీ వైజ్. Document splitting configuration is a tool to split the document line items or classify the line items as category wise. కేటగిరీ వైజ్ ప్రకారం మనం స్ప్లిట్ చేస్తాం. కేటగిరీ వైజ్. ఇప్పుడు రెంట్ అకౌంట్ ఉంది. రెంట్ అంటే ఏంటి? ఎక్స్పెన్సివ్ కేటగిరీ. అసెట్ ఉంది, బిల్డింగ్ ఉంది, అసెట్ కేటగిరీ. అట్లా మనం క్లాసిఫై చేస్తాం. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ కేటగిరీ వైజ్. రెంట్ అనేది ఎక్స్పెన్సివ్ కేటగిరీ, బ్యాంక్ అనేది కరెంట్ అసెట్ కేటగిరీ. అలాగే ఇంకా చాలా ఉంటాయి. సో దేని ఏ కేటగిరీ కిందకు వస్తుందో మనము ఏం చేస్తాము? స్ప్లిట్ చేస్తాం. దీన్ని ఏమంటారు? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. చదవాలి, ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. డౌన్కి వెళ్ళండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ ఇన్ ఎస్ఏపి? ఎస్ఏపిలో ఎన్ని రకాల స్ప్లిట్టింగ్స్ ఉన్నాయి? 3 టైప్స్ ఆఫ్ స్ప్లిట్టింగ్స్ ఉన్నాయి. యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. సో యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? యాక్టివ్ స్ప్లిట్టింగ్ ఇది స్టాండర్డ్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్. యాక్టివ్ స్ప్లిట్టింగ్ ఇస్ డిపెండ్స్ ఆన్ ది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. మనం చేస్తాం. ఇప్పుడు యాక్టివ్ స్ప్లిట్టింగ్ అనేది మనం చేస్తాం. It is also known as a rule-based splitting. The system split the accounting documents line item according to the predefined rules. Predefined rules అంటే రెంట్ అనేది ఎక్స్పెన్సివ్, సాలరీ అనేది ఎక్స్పెన్సివ్, బ్యాంక్ అనేది కరెంట్ అసెట్స్. ఇలా మనం స్ప్లిట్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటారు. నెక్స్ట్ ప్యాసివ్ స్ప్లిట్టింగ్. ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? If I post vendor invoice or customer invoice accounting entry, I specified business area, profit center, segment. సో నేను ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నప్పుడు ఏం చేశాను? ఐ స్పెసిఫైడ్ అంటే ఏమేమి ఇచ్చాను? బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్, సిగ్మెంట్, ఇవన్నీ ఇచ్చాను. సో ఇట్స్ ఆల్ పారామీటర్స్ ఆర్ అప్లికబుల్ టు ఎట్ ది టైమ్ ఆఫ్ పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. అంటే FB60లో వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసే టైంలో ఏమైతే మనం ఇన్పుట్స్ ఇచ్చామో అవన్నీ కూడా క్లియరింగ్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. జిఎల్ పోస్ట్ చేసే టైంలో ఏమైతే ఇన్పుట్స్ ఇచ్చామో క్లియరింగ్ లో కూడా ఆటోమేటిక్ గా ఇన్వాల్వ్ అవుతాయి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసే టైంలో ఏమేమైతే పారామీటర్స్ ఇచ్చామో బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, సిగ్మెంట్, ఇవన్నీ ఇచ్చాం. అవి ఆటోమేటిక్ గా క్లియరింగ్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి.
దీన్ని ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటారు. ఇట్ మీన్స్ పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ డిపెండ్స్ ఆన్ ది వెండర్ ఇన్వాయిస్ ఆర్ కస్టమర్ ఇన్వాయిస్. అంటే క్లియరింగ్ ఎంట్రీ అనేది వెండర్ ఇన్వాయిస్ పైన లేదంటే కస్టమర్ ఇన్వాయిస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. FB60లో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం, F-53లో క్లియర్ చేస్తాం. సో FB60లో ఏమైతే పారామీటర్స్ ఇచ్చామో అవన్నీ ఆటోమేటిక్గా F-53 క్లియరింగ్లో కూడా ఇన్వాల్వ్ అవుతాయి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70లో ఏమేమైతే ఇన్పుట్స్ ఇచ్చామో అవన్నీ కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28లో కూడా ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతాయి అని అర్థం. దిస్ ఇస్ కాల్డ్ ప్యాసివ్ స్ప్లిట్టింగ్. తర్వాత చూడండి, డౌన్కి వెళ్ళండి. జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. సో జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? అసలు యాక్చువల్గా జీరో బ్యాలెన్స్ అంటే ఏంటి? అడ్వాంటేజెస్ ఆఫ్ జీరో బ్యాలెన్స్ ఇది అడుగుతారండి, ఇంటర్వ్యూలు అడుగుతారు. వాట్ ఈ మీన్ బై జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్? జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అంటే ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్ దెన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ అని అర్థం. If debit side parameters not equal to credit side parameters, then zero balance clearing account will be involved అని అర్థం. సో యాక్చువల్గా డెబిట్ సైడ్ పారామీటర్స్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఈక్వల్గా ఉండాలి, కానీ జిఎల్ అకౌంట్స్ ఇచ్చాం, బిజినెస్ ఏరియా మాత్రం చేంజ్ అవుతుంది. అటువంటప్పుడు జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ను ఉపయోగిస్తారు. అడ్వాంటేజెస్ ఆఫ్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? If debit side parameters not equal to credit side parameters, then zero balance clearing account will be involved అని చెప్పాలి. డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఈక్వల్ గా లేనప్పుడు జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుందని చెప్పాలి. అలాగే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది category wise. Document splitting means to split the GL groups based on the category wise, which GL group comes under balance sheet, which GL group comes under assets. అలాగే జిఎల్ లైన్ ఐటమ్స్ కూడా మనం స్ప్లిట్ చేస్తాం. దీన్ని ఏమంటారు? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. 3 టైప్స్ ఉన్నాయి: యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? స్టాండర్డ్ యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ రూల్ బేస్డ్ స్ప్లిట్టింగ్, స్టాండర్డ్ స్ప్లిట్టింగ్. ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ప్యాసివ్ స్ప్లిట్టింగ్, ఇఫ్ ఐ పోస్ట్ వెండర్ ఇన్వాయిస్ ఆర్ కస్టమర్ ఇన్వాయిస్ అకౌంటింగ్ ఎంట్రీ, ఐ స్పెసిఫైడ్ బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్. This all parameters will be applicable at the time of clearing accounting entry. Zero balance clearing account. If debit side parameters not equal to credit side parameters, then zero balance clearing account will be involved అని చెప్పాలి. క్లియరా? డౌన్కి వెళ్ళండి. ఇది జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్ దెన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ అని అర్థం. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్ దెన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఆటోమేటికల్లీ. ఆటోమేటిక్గా జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది పార్ట్ ఆఫ్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్. మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను, క్లాసిక్ జిఎల్ ఉంది, ఓల్డ్ జిఎల్ ఉంది. అక్కడ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అక్కడ ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఇంతకు ముందు లేదు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్. డాక్యుమెంట్ ప్లస్ స్ప్లిట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఉంటుంది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది, క్లాసిక్ జిఎల్ లో లేదు. ఆఫ్టర్ ఇంట్రడ్యూస్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. డాక్యుమెంట్ ప్లస్ స్ప్లిట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? డివైడింగ్ ఆర్ క్లాసిఫైయింగ్ ది జిఎల్ అకౌంట్. జిఎల్ అకౌంట్ ని డివైడ్ చేయటం, జిఎల్ గ్రూప్ ని డివైడ్ చేయటం. ఏ గ్రూప్ దేని కిందకు వస్తుంది? బ్యాలెన్స్ షీట్ ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏంటి, లేదంటే ఎక్స్పెన్సెస్ అంటే దేనికి ఏ కేటగిరీ, ఇట్లా. న్యూ జిఎల్ కాన్సెప్ట్ అనేది పార్ట్ ఆఫ్ ది
సారీ, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది పార్ట్ ఆఫ్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్. త్రీ టైప్స్ ఆఫ్ స్ప్లిట్టింగ్స్ ఉన్నాయి: యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. ఇవి చెప్పాలి. నిద్రపోతున్నట్టు అడిగినా కూడా చెప్పాలి. క్లియర్ కదా? మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, చూడండి. 1 మినిట్. ఆ నోట్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే మీకు అదే ఉపయోగపడుతుంది. ఎవరు కాన్ఫిగరేషన్స్ చేయమని అడగరు. ఇంటర్వ్యూలో నోట్సే మిమ్మల్ని అడిగేది ఫస్ట్. అందువల్ల నోట్స్ నేను ఓన్గా ప్రిపేర్ చేశాను. ఆ నోట్స్ మొత్తం చదవండి. చాట్ బాక్స్లో ఒక ఎక్సెల్ షీట్ ఉంది, ఓపెన్ చేయండి. పైకి వెళ్ళండి, ఇక్కడ చూడండి. కొంచెం పైకి వెళ్ళండి. ఇవన్నీ జిఎల్ గ్రూప్స్ మనం క్రియేట్ చేశాం కదా. ఇక్కడ డౌన్కి వెళ్ళండి. జిఎల్ గ్రూప్స్ ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ నుంచి చూపించండి గ్రూప్స్ అనేవి. చూడండి. అయ్యో, డౌన్కి వెళ్ళండి సార్. జిఎల్ గ్రూప్స్ అవి అండి, కలర్లో ఉన్నాయి కదా అవి. షేర్ క్యాపిటల్ దేని కిందకు వస్తుంది? కొంచెం పైకి పైకి మూవ్ చేయండి. షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్ అనేది బ్యాలెన్స్ షీట్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఎక్స్పెన్సెస్. సెక్యూర్డ్ లోన్స్ గ్రూప్ బ్యాలెన్స్ షీట్. అన్సెక్యూర్డ్ లోన్స్ గ్రూప్ బ్యాలెన్స్ షీట్. కరెంట్ లైబిలిటీస్ బ్యాలెన్స్ షీట్. ఫిక్స్డ్ అసెట్స్ అసెట్ గ్రూప్ లోకి వస్తుంది. కరెంట్ అసెట్స్ బ్యాలెన్స్ షీట్. ఇట్లా ఇట్లా చేయొచ్చు. ఓకే. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది చేస్తున్నాం మనం. చూడండి ఎలా చేస్తున్నామో చూడండి. ఫస్ట్ చూడండి, వెళ్ళండి. ఎస్ఐపిలోకి వెళ్ళండి. Classify means which account group comes under profit and loss account, and which account group comes under balance sheet. Which account group comes under asset, which account group comes under liability. ఇలా మనం క్లాసిఫై చేస్తాం. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. ఇవి ఆల్రెడీ ఆ జిఎల్ గ్రూప్స్ అన్ని మనం ఓబిడి4లో క్రియేట్ చేసేసాం. గుర్తుందా? ఓబిడి4 ట్రాన్సాక్షన్ కూడా గుర్తుందా? వెళ్ళండి, ఓబిడి4కి వెళ్ళండి ఫస్ట్. ఓబిడి4 కరెక్ట్ ఇవ్వండి. ఓబిడి4 ఎస్ఐపి లాగౌట్ అయింది, లాగన్ చేయండి. ఓబిడి4. బుక్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బుక్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాన్ఫిగరేషన్స్ ఎట్లా చేయొచ్చు. కంటిన్యూ చేయండి. ఓబిడి4. పొజిషన్కి వెళ్ళాలి, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. సో ఇవన్నీ ఓబిడి4లో మనం ఇవన్నీ కాన్ఫిగరేషన్ చేసేస్తాం. సో ఈజిఎల్ అకౌంట్స్ని మనం ఈజిఎల్ గ్రూప్స్ని మనం ఏం చేస్తున్నామో స్ప్లిట్ చేస్తున్నాం. ఎలా చేయాలి? ఎస్పిఆర్ఓ ఐఎంజి స్లాష్ ఎన్ ఎస్పిఆర్ఓ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేస్తున్నాం. ఐఎంజి ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, మాస్టర్ డేటా, బిజినెస్ ట్రాన్సాక్షన్. లెడ్జర్స్ లోకి వెళ్ళారు మీరు, అలా కాదండి, చూడండి స్లోగా వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, బిజినెస్ ట్రాన్సాక్షన్, బిజినెస్ ట్రాన్సాక్షన్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎలాబరేట్ చేయండి. క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్.
ఇలా చేయడం వల్ల ఏంటంటే రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. క్లాసిఫైడ్ జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఉమ్. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ. ఇక్కడ ఆల్రెడీ మనం కొన్ని చేసేసాం చూడండి. ఏ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా అసెట్స్ కింద కొన్ని, తర్వాత ఎక్స్పెన్సెస్ కింద కొన్ని చేసేసాం. సో ఇంకా కొన్ని చేయాలి మనం. ఫస్ట్ ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇన్వెంటరీ. సారీ. ఇన్వెంటరీకి వెళ్ళారా? ఆ షీట్, ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, షేర్ క్యాపిటల్, రిజిస్టర్ సర్ప్లస్, ఇవన్నీ బ్యాలెన్స్ షీట్ కింద వస్తాయి. ఫస్ట్ టూ నెంబర్స్, ఫ్రమ్ నెంబర్, టూ నెంబర్ కాపీ చేయండి. ఫ్రమ్ నంబర్ టూ నెంబర్, టూ లైన్స్ వరకు మాత్రమే. బ్యా జీ బ్యాలెన్స్ షీట్ ఉంది కదా, అవి కాపీ చేయండి. ఆ నేమ్ అవసరం లేదండి, నేమ్ అవసరం లేదు, నంబర్స్ వరకే తీసుకోండి. టూ లైన్స్. ఎడిట్ ఎనేబులింగ్ చేయండి ఫస్ట్, అప్పుడు కాపీ అవుతుంది. పైన ఎడిట్ ఎనేబులింగ్ ఎడిటింగ్ అని చూసారా? మీ ఎక్సెల్ షీట్ ఎక్సెల్ అప్డేట్లో లేదు దానివల్ల. క్లోజ్ చేయండి, క్లోజ్ ఎవరిని చూపిస్తున్నారు? ఫస్ట్ సేవ్ చేయలేదా? సేవ్ చేయండి మీరు ఫస్ట్. ఫస్ట్ టూ లైన్స్. షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. టూ లైన్స్. సరే, ఒకటే కాపీ అవుతుందా ఏంటి? సరే, అందరూ కాపీ చేయండి, ఏం చేస్తాం. నెంబర్స్ వరకేనండి, అవద్దండి, నేమ్స్ అవసరం లేదండి. 1 lakh నుండి ఫ్రమ్ టూ నెంబర్స్, ఆ నెంబర్స్ వరకు తీసుకోండి. చాలు, వెళ్ళండి, ఎస్ఐపిలోకి వెళ్ళండి. ఎస్ఐపిలోకి వెళ్ళండి, కంట్రోల్ V. కేటగిరీ. కేటగిరీ ఏంటి? డ్రాప్ డౌన్ చేసి బ్యాలెన్స్ షీట్ తీసుకోవాలి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ అకార్డింగ్ టు ది కేటగిరీ వైజ్. విచ్ జిఎల్ గ్రూప్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, విచ్ జిఎల్ గ్రూప్ కమ్స్ అండర్ అసెట్స్. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ఉందా? బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ఇవ్వండి. కింద కూడా బ్యాలెన్స్ షీటే. ఎంటర్ చేయండి. సేవ్ చేసేయండి అంతవరకు. కంటిన్యూ చేయండి. ఎస్ అనండి. కంటిన్యూ. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి, ఇంకేమున్నాయి? మీరు ఇచ్చినవి ఆల్రెడీ తీసుకో. తర్వాత ఎక్స్పెన్సివ్ గ్రూప్, ఫస్ట్ ఫ్రమ్ టూ తీసుకోండి. నెక్స్ట్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సివ్, కాపీ చేయండి. ఎక్స్పెన్సివ్ కేటగిరీ, ఏ కేటగిరీ కిందకు వస్తుంది? ఎక్స్పెన్సివ్. 20,000 ఇవ్వండి. సేవ్. ఎంటర్. సేవ్ చేయండి. నెక్స్ట్ ఇంకేమైనా చూడండి. అట్లా అన్ని యాడ్ చేసుకోవాలి, దేనికది. నెక్స్ట్ సెక్యూర్ లోన్స్, అన్సెక్యూర్ లోన్స్, కరెంట్ లైబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. కరెంట్ లైబిలిటీస్ కూడా తీసుకోండి, కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. సేవ్ చేయండి. దేనికా సేవ్ చేయండి, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇంతకుముందు చేస్తుంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వస్తుంది, ఆల్రెడీ మీరు యాడ్ చేస్తే. ఎస్ అనండి. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ కరెంట్ లైబిలిటీస్, ఇది కూడా తీసుకోండి. కరెంట్ లైబిలిటీస్ కూడా బ్యాలెన్స్ షీట్.
డ్రాప్ డౌన్ చేయండి. ఎంటర్ సేవ్. యాక్చువల్గా తర్వాత అన్ని యాడ్ చేసిన తర్వాత కూడా చేయొచ్చు. చేస్తానండి. నెక్స్ట్ ఏముందు? ఫిక్స్డ్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. అసెట్స్, అసెట్ వచ్చేసి అసెట్ గ్రూప్ లో యాడ్ చేయండి. అసెట్ గ్రూప్, అసెట్ గ్రూప్ లోనే యాడ్ చేయాలి. 7,000. అసెట్ గ్రూప్ లో ఏమేమి వస్తాయి? ఫిక్స్డ్ అసెట్, ఇన్వెంటరీ, క్యాష్ అండ్ బ్యాంక్ అవన్నీ వస్తాయి. అసెట్ ఇవ్వండి. సో ఓకే, సేవ్, ఎంటర్ సేవ్. ఇలా మీరు అవన్నీ చేయాలి. ఓకేనా? మీరు ఓన్గా చేయండి. మీరు అవన్నీ కూడా చేయాలి, ఓన్గా చేయాలి మీరు. ఇక్కడ ఉంది కదా, ఏది దేని కిందకు వస్తుందో ఉంది. అవన్నీ కాపీ చేసి అది ఏ కేటగిరీనో మీరు అసైన్ చేయాలి. ఓకే, చేస్తారా? తర్వాత చూడండి, తర్వాత కాన్ఫిగరేషన్ ఏంటి? కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయి లాస్ట్లో చూడండి. ఇక్కడ లేవా? లేకపోవటం ఏంటి, ఉండాలి. 1 మినిట్, నేను షీట్ చూస్తాను. ఇక్కడ కాన్ఫిగరేషన్స్ అన్నీ ఉండాలి, ఎందుకు లేదు? సరే, నేను చెప్తాను, దాని ప్రకారం చేయండి. నెక్స్ట్ 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 సేమ్ పాత్ ఎస్ఏబిలోకి వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ అన్ని చేయాలి మీరు. ఓకే, ఇవన్నీ చూసారు ఎలా వస్తున్నాయో, ఇట్లా బ్యాక్ వెళ్ళండి. సేమ్ పాత్. క్లాసిఫై డాక్యుమెంట్ టైప్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అన్ని ఇక్కడే ఉంటాయి. క్లాసిఫై డాక్యుమెంట్స్ టైప్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇవి స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. మనకి ఎస్ఏ డాక్యుమెంట్, డిఆర్ డాక్యుమెంట్, ఓబిఏ 7 లో ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఉంటాయి అవన్నీ. ఇవన్నీ డాక్యుమెంట్స్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ అంటారు వీటిని. ఇవన్నీ స్టాండర్డ్, మీరు ఏమీ మార్చకూడదు. డాక్యుమెంట్స్ టైప్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా స్టాండర్డ్. కేఆర్ డాక్యుమెంట్, డిఆర్ డాక్యుమెంట్, డిజెడ్ డాక్యుమెంట్ అవన్నీ కనిపిస్తున్నాయి. ఎస్ఏ డాక్యుమెంట్ అన్నీ ఉంటాయి. పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ చూడండి, ఎస్ఏ ఎక్కడ ఉంది? పొజిషన్కి వెళ్ళాలి, ఎస్ఏ. అది ఎస్ఏ కనిపిస్తుందా? కేఆర్, కేజెడ్ అన్నీ ఉంటాయి. పొజిషన్కి వెళ్ళి కేఆర్ తీసుకోండి. కేఆర్. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే డాక్యుమెంట్స్ కూడా, ఇవి డాక్యుమెంట్స్. ఇవన్నీ స్ప్లిట్ అయిపోయింది ఆటోమేటిక్గా. కేఆర్ అంటే వెండార్. వెండార్ అంటే కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్ డిస్క్రిప్షన్ చూడండి. వెండార్ ఇన్వాయిస్ స్టాండర్డ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అండి, ఈ డాక్యుమెంట్స్ కూడా స్ప్లిట్ అయిపోయినాయి ఆటోమేటిక్గా. సర్వర్లో బై డిఫాల్ట్గా ఉంటుంది, స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ అంటారు. ఆటోమేటిక్గా స్ప్లిట్ అయిపోయింది. కేఆర్ అంటే వెండర్ అని, ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్ అని, ఇట్లా. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ అని, అన్నీ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఓపెన్ చేయండి. ఎస్ఏలో బ్యాక్ వెళ్ళండి. మీకు ఇక్కడ యాక్చువల్గా డిఫైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఇది చూసారా? డిఫైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. ఫస్ట్ మనం జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. న్యూ సెషన్ తీసుకోండి, న్యూ సెషన్ తీసుకోండి, న్యూ సెషన్. సో జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్వ్యూలు అడుగుతారు, వాట్ ఈ మీన్ బై జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ చెప్పాలి. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అంటే, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్ దెన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ అని చెప్పాలి. కమ్స్ అండర్ కరెంట్ లైబిలిటీస్ లోకి వస్తుంది. /FS00 వెళ్ళండి. /FS00. కరెంట్ లైబిలిటీస్ లోకి వెళ్ళండి. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ కమ్స్ అండర్ కరెంట్ లైబిలిటీస్. మన లాస్ట్ నెంబర్ ఎంత ఉంది? 100,507 కదా, 100,508. గ్రూప్ తీసుకోండి, కరెంట్ లైబిలిటీస్, బ్యాలెన్స్ షీట్, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్, జీబీ క్లియరింగ్, మీ ఇష్టం ఎట్లనే అవ్వచ్చు.
జీబీ లేదంటే జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. లాంగ్ టెక్స్ట్ కూడా అదే ఉంది. నెక్స్ట్ కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే. కంట్రోల్ డేటాకి వెళ్ళండి, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, T8 bank interest G001 and G001 post automatically. సో పోస్ట్ ఆటోమేటికల్లీ యాక్టివేట్ చేయాలి. ఎందువల్ల? ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఆటోమేటికల్లీ. ఆటోమేటిక్గా స్ప్లిట్ అవ్వాలి. ఓకేనా? whenever debit side parameter and credit side parameters is not equal, zero balance clearing account will be involved automatically అని చెప్పాను. దాని పర్పస్ తీసుకుంటున్నాం. ఓకే. సో ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసాం. సేవ్ చేయండి. ఈ సెషన్ క్లోజ్ చేసి ఆ పాత్లోకి వెళ్ళండి. డిఫైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఉంది కదా పాత్లో. లాగ్ ఆఫ్ ఎందుకు చేస్తున్నారు? సెషన్ క్లోజ్ చేయమన్నాను నేను, అంతే. ఇది క్లోజ్ చేసేసి ఇంకో సెషన్ ఓపెన్లో ఉంది కదా, పాత్ ఓపెన్ చేస్తారు కదా మీరు. అది ఇది క్లోజ్ చేసేయండి. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేసిన డిఫైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్, ఎగ్జిక్యూట్. సో జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ని డిఫైన్ చేసాం. పైన చూసారా ఏముంది? జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ స్టాండర్డ్ జీరో బ్యాలెన్స్ 0001 సెలెక్ట్ చేయండి. దాన్ని సెలెక్ట్ చేయండి. 0001, ఐఎమ్ సో సారీ, 000 సెలెక్ట్ చేస్తాం. అకౌంట్ పైన క్లిక్ చేయాలి. అకౌంట్ లెఫ్ట్ సైడ్ అకౌంట్ ఉంది, క్లిక్ చేయండి. అకౌంట్ పైన క్లిక్ చేయండి, ఎలాబరేట్ చేయండి. అకౌంట్స్ పైన క్లిక్ చేయండి సార్. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఇచ్చారా? న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. ఇక్కడ మీ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేసి పిక్ చేసుకోండి. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ పైన ఉంది, పైన పైన ఉంది. సేవ్. ఎంటర్ చేయండి. ఎంటర్, సేవ్. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఇలా మ్యాప్ చేసుకోవాలి. బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్. నెక్స్ట్ డిఫైన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. ఎగ్జిక్యూట్ చేయండి. ఇది ఇక్కడ మీరు ఏమి చేంజెస్ చేయొద్దు యాక్చువల్గా. చూడండి లెఫ్ట్ సైడ్ కొన్ని కొన్ని ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా? ఇవి తీసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు ఇవి అడుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏమి ఇవ్వద్దు మనం. ఇవి చెక్ బాక్స్ సెలెక్ట్లో ఉన్నాయి చూసారా? ఇవన్నీ తీసేస్తే ఏంటంటే మీకు అడుగుతున్నాయి కదా యాక్చువల్గా బిజినెస్ ఏరియా, ఇవన్నీ కొన్ని అడుగుతూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. ఇప్పుడు యాక్చువల్గా బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, సిగ్మెంట్, వీటిని ఏమంటారు? ఫంక్షనల్ నేమ్స్ అంటారు. ఫంక్షనల్ నేమ్స్. ఫంక్షనల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ ఫంక్షనల్ కన్సల్టెంట్. రైట్ సైడ్ ఏమున్నాయి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అది టెక్నికల్ నేమ్స్ మనకు అర్థమవుదు. టెక్నికల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ టెక్నికల్ కన్సల్టెంట్. ఫంక్షనల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ ఫంక్షనల్ కన్సల్టెంట్. టెక్నికల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ టెక్నికల్ కన్సల్టెంట్. అబాప్ కి సంబంధించినవి. ఇవి కొన్ని మ్యాండేటరీ చేయొచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. ఓకే. ఇవేమీ వద్దులేండి, అలా ఉంచేయండి. బ్యాక్ వెళ్ళండి. తర్వాత ఇంకేమున్నాయి? అలా ఉంచేయండి. నెక్స్ట్ డిఫైన్ డాక్యుమెంట్స్ స్ప్లిట్టింగ్ ఫర్ కంట్రోలింగ్ ఏరియా. డబుల్ ఎగ్జిక్యూట్ చేయండి. అది కూడా ఇది కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించింది, మన ఎఫ్ఐకి సంబంధించింది కాదు. డిఫైన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ కంట్రోలింగ్. ఎగ్జిక్యూట్ చేయండి. ఇవి కూడా స్టాండర్డ్, ఇవేమి మార్చొద్దు.
ఇక్కడ కొన్ని వస్తుంటాయి, ఇవన్నీ కూడా స్టాండర్డ్, ఇవేమి మార్చకండి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ని యాక్టివేట్ చేయాలి మన కంపెనీ కోడ్కి. ఇక్కడ టిక్ మార్క్ ఉంది చూసారా? టిక్ మార్క్ ఉంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్ పైన పైన అది కాదు, పైన కూడా ఉంది చూసారా? అది అది ఇంపార్టెంట్. ఆ టిక్ మార్క్ ఉంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది యాక్టివేట్ లో ఉన్నట్లు. టిక్ మార్క్ లేదనుకోండి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది డియాక్టివేట్ చేసినట్లు. కాబట్టి ఇది యాక్టివేట్ లో ఉంచుకోండి. ఇది యాక్టివేట్ లో ఉండాలి. మీ కంపెనీ వాళ్ళు అవసరం లేదనుకుంటే డియాక్టివేట్ కూడా చేయొచ్చు. SM30 ఇంకొక ఆప్షన్ ఉంది, అక్కడ కూడా చేయొచ్చు. బట్ ఇది ఇంపార్టెంట్. ఓకేనా? అక్కడ మెథడ్ 0000112 చూసారా? అది స్టాండర్డ్. స్టాండర్డ్ మెథడ్. అది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది స్టాండర్డ్ మెథడ్, అదేమి చేంజ్ అవ్వదు. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ని మనం యాక్టివేట్ చేసాం. టిక్ మార్క్ తీసేస్తే డియాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు యాక్టివ్ లో ఉంది. ఓకే. నెక్స్ట్ ఇంకోటి SM30లో కూడా చెప్పాను కదా, అలా కూడా చేయొచ్చు. ఓకేనా? SM30 ఎక్కడ చెప్పాను? SM30కి వెళ్ళండి. SM30/n న్యూ సెషన్ తీసుకోండి. /n SM30. ఇవన్నీ బేసిక్ సెట్టింగ్స్ అండి. ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమి ఉండదు. బేసిక్ సెట్ ఇవన్నీ కూడా సెట్టింగ్స్ అన్నమాట. అంటే జిఎల్ ఎంట్రీ పోస్ట్ చేయబోయే ముందు, లేదంటే ఒక ప్రాజెక్ట్ లైవ్ కి వెళ్ళబోయే ముందు, ఏ జిఎల్ గ్రూప్ అనేది ఏ కేటగిరీ కిందకు వస్తుందో మనం అసైన్ చేస్తాం, స్ప్లిట్ చేస్తాం. టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ అకార్డింగ్ టు ది కేటగిరీ వైజ్, బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. మీ క్లయింట్ కూడా చెప్తారు మీకు ఏ జిఎల్ గ్రూప్ అనేది దేని కింద తీసుకోవాలనేది. మన దగ్గర స్టాండర్డ్ ఫార్మేట్ ఉంది. ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే చేసుకోవాలి. ఇక్కడ ఏమి ఇవ్వాలి? అది తీసేయండి. FAGL_SPLI ఇది చెప్పాను, మీకు గుర్తుంది ఎవరికన్నా? ఆ నేమ్ తీసేయండి, టేబుల్ నేమ్ రిమూవ్ చేసేయండి. అది అది కింద FAGL వచ్చింది చూడండి, ఆటోమేటిక్గా FAGL_V_FAGL_split_ACT మెయింటైన్ పైన క్లిక్ చేయాలి. కింద కింద అది కాదు, అది కాదు, మెయింటైన్ కింద ఉంది. S4 HANAలో ఎడిట్ అని ఉంటుంది చూడండి. S4 HANAలో ఎడిట్ అని ఉంటుంది. ఎవరు ఓపెన్ చేశారు? SM30 ఎవరు ఓపెన్ చేశారు? క్లాస్ జరుగుతున్నప్పుడు సర్వర్ ఓపెన్ చేయకండి సార్. సర్వర్ ఓపెన్ చేస్తే లాక్ డేటా వస్తుంది, డేటా లాక్ అవుతుంది. ఎవరు ఓపెన్ చేశారు? క్లోజ్ చేయండి. సర్వర్స్ క్లోజ్ చేయాలండి. క్లాస్ జరిగేటప్పుడు వినండి కాన్సన్ట్రేషన్గా. డేటా లాక్ అయింది చూసారా? ఎస్ అనండి. ఇలా వస్తే ఏం చేయాలి? ఎస్ అనాలి. లేదంటే మనం ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాం, దానివల్ల వస్తుంది. ఇంకొక విండో ఓపెన్ చేస్తుంది కదా. /n SM12కి వెళ్ళండి. /n SM12 ఎంటర్. లిస్ట్ పైన క్లిక్ చేయాలి. లిస్ట్. ఆ యూజర్ నేమ్ సెలెక్ట్ చేయండి, అవన్నీ డిలీట్ చేసేయండి. మనమే ఓపెన్ చేసినట్లు ఉన్నాం. ఎస్ అనండి. డిలీట్ అయిందా? క్లోజ్ చేసింది, అయిపోయింది. క్లోజ్ చేసేయండి. SM30 మెయింటైన్. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ. చూసారా? ఇక్కడ కూడా ఇక్కడ ఇన్యాక్టివ్ లో ఉంది. ఇన్యాక్టివ్. టిక్ మార్క్ తీసేస్తే యాక్టివ్ అవుతుంది. మీ ఇష్టం, మీకు యాక్టివ్ కావాలా ఇన్యాక్టివ్ కావాలా, ఎట్లైనా ఉంచుకోండి. ఎట్లయినా ఓకే. సో ఇప్పుడు ఇన్యాక్టివ్ లో ఉంది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది. సో యాక్టివేట్ అవ్వాలంటే టిక్ మార్క్ రిమూవ్ చేస్తారు. ఉంచండి, అట్లా ఉంచండి, ఏం కాదు. ఓకే. సేవ్. క్లియరా? ఇవి దీనే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. ఒకటి MS వర్డ్ ఫార్మేట్ ఓపెన్ చేయండి. షేర్ క్యాపిటల్ టైప్, షేర్ క్యాపిటల్ నేను చెప్తాను, కొన్ని చూసుకోండి. షేర్ క్యాపిటల్, షేర్ క్యాపిటల్, క్యాపిటల్ టైప్ చేసేయండి ఎందుకంటే చాలా ఉన్నాయి. షేర్ క్యాపిటల్, సెక్యూర్ లోన్స్,
ఐఎమ్ సారీ, షేర్ క్యాపిటల్, సెక్యూర్ లోన్స్, అన్సెక్యూర్ లోన్స్, ఇవన్నీ బ్యాలెన్స్ షీట్ లోకి వస్తాయి. ఓకే, ఇవన్నీ దేని కిందకి వస్తాయి? బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ కిందకి వెళ్ళండి. సండ్రీ, బ్యాలెన్స్ షీట్ టైప్ చేయండి అక్కడ. నెక్స్ట్ సండ్రీ క్రెడిటర్స్ అంటే ఎవరు ఎవరు చెప్తారు? సండ్రీ క్రెడిటర్స్ అంటే ఎవరు? కస్టమర్స్ సార్. వెండర్ సార్. వెండర్స్ అండి, కస్టమర్స్ కాదు. ఆయన ఎవరు కన్ఫ్యూజ్. సప్లయర్స్ వస్తారు. కస్టమర్స్ డెబిటర్స్ అవుతారు, సన్రీ డెబిటర్స్. టైప్ చేయండి, ఆయన తెలుసు బై మిస్టేక్ లో చెప్పారు. ఓకే, సన్రీ క్రియేటర్స్ కింద టైప్ చేయండి. వెండార్స్, వెండార్స్. ఓకేనా? ఉమ్. తర్వాత కరెంట్ లైబిలిటీస్ దీని కిందకు వస్తుంది. బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ కిందకు వస్తుంది. ప్రాజెక్ట్లోకి వెళ్ళినా ఇలాగే ఉంటుందండి, మాక్సిమం 99% మారదు. ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెంటరీ, క్యాష్ అండ్ బ్యాంక్. ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెంటరీ, క్యాష్ అండ్ బ్యాంక్. ఇన్వెంటరీ కమ్స్ అండర్ అసెట్. అసెట్ కిందకు వస్తుంది. సన్డ్రీ డెబిటర్స్ కమ్స్ అండర్ కస్టమర్. కమ్స్ అండర్ కస్టమర్స్. సార్, ఇప్పుడు వెండర్స్ అయినా కస్టమర్ అయినా బ్యాలెన్స్ షీట్ కే వస్తారు కదా సార్ వాళ్ళు. సండే క్రెడిటర్స్ అయినా డెటాస్ అయినా. బ్యాలెన్స్ షీట్ ఇక్కడ ఏంటంటే మనం బ్యాలెన్స్ షీట్ లోనే వస్తుంది, కానీ ఇక్కడ అది కాదు. మనకి ఏంటంటే కేటగిరీని క్లాసిఫై చేస్తున్నాం, అది కదా డాక్యుమెంట్ ఓకే. స్ప్లిట్టింగ్ అనేది. ఇది ఓకే. కేటగిరీ. ఓకే. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ అకార్డింగ్ టు ది కేటగిరీ వైజ్. కేటగిరీని మనం చేస్తున్నాం. అది ఓకే. ఓకే సార్. అది ఎలాగో మనకి ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు దాన్ని బేస్ గా చేసుకుని అవుతుంది. అది కూడా అది ఓకే. ఇది వేరు, కేటగిరీని మనం క్లాసిఫై చేస్తున్నాం. సార్ ఓకే, నార్మల్ గా షేర్ క్యాపిటల్ లోన్స్ ఇవన్నీ లైబిలిటీ సైడ్ వస్తాయి కదా సార్, నార్మల్ అకౌంటింగ్ టర్మినాలజీ. అదే లైబిలిటీస్ అనేది ఇంకా బ్యాలెన్స్ షీట్ లో యాడ్ అవుతుంది, అదొక కేటగిరీ అది. లైబిలిటీస్ అనేది జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మనం లైబిలిటీ తీసుకుంటాం కదా. బట్ లైబిలిటీస్ అంటే ఏంటి? బ్యాలెన్స్ షీట్ కూడా, బ్యాలెన్స్ షీట్ అలా తీసుకోవాలి. తర్వాత చూడండి. తర్వాత కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ అనేది అసెట్స్ కిందకి వస్తుంది. కరెంట్ అసెట్ కూడా కరెంట్ అసెట్ కిందకే తీసుకుంటాం. నెక్స్ట్ సేల్స్ అండ్ రెవెన్యూ. నెక్స్ట్ ఇది కేటగిరీ అండి, బ్యాలెన్స్ షీట్ కిందకి వస్తుంది. కేటగిరీని మనం తీస్తున్నాం ఇక్కడ. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? కేటగిరీ అని అర్థం. సేల్స్ అండ్ రెవెన్యూ. సేల్స్ అండ్ రెవెన్యూ. తర్వాత అగైన్ సేల్స్ గ్రూప్ కూడా ఒకటి, సేల్స్. అదర్ ఇన్కమ్. సేల్స్, అదర్ ఇన్కమ్. ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ స్టాక్ దేని కిందకు వస్తుంది? ప్రాఫిట్ అంటారు సార్. దాన్ని ఏమని చెప్పచ్చు? దీన్ని 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 ఏ కేటగిరీ కింద కన్సిడర్ చేయొచ్చు? ప్రాఫిట్ అండ్ కరెంట్ లాస్ అసెట్. అకౌంట్. కరెంట్ అసెట్. వెయిట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది 100% కరెక్ట్ ఆన్సర్. దీన్ని ఎలా కన్సిడర్ చేయొచ్చు? రెవెన్యూ ఏ కేటగిరీ? రెవెన్యూ కేటగిరీ కిందకు వస్తుంది ఇవన్నీ. సేల్స్ అండ్ రెవెన్యూ. సేల్స్, అదర్ ఇన్కమ్, ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ స్టాక్ కమ్స్ అండర్ రెవెన్యూ. రెవెన్యూ కేటగిరీ కింద తీసుకోవాలి. అక్కడ కొన్ని కేటగిరీస్ ఉన్నాయి చూడండి, మన డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ చేసేటప్పుడు దాని ప్రకారం ఇవ్వాలి. రెవెన్యూ టైప్ చేయండి. నెక్స్ట్ రా మెటీరియల్ కన్జంప్షన్స్. రా మెటీరియల్, పర్సనల్ ఎక్స్పెన్సెస్.
personal expenses, direct expenses, sales and distribution expenses, sales and distribution expenses, indirect expenses comes under expenses. ఎక్స్పెన్సెస్ కేటగిరీ కిందకు వస్తుంది. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది కాదు, కేటగిరీని చూస్తున్నాం మనం. ఎక్స్పెన్సెస్ అది ఎక్స్పెన్సెస్ కేటగిరీ కిందకు వస్తుంది. ఇవి ఇట్లా వీటిని బేస్గా చేసుకుని చేయండి. దీన్ని ఏమంటారు, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. ఇవన్నీ కొన్ని బేసిక్ కాన్ఫిగరేషన్స్. సో ఏది దేని కిందకు వస్తుంది, షేర్ క్యాపిటల్ దేని కిందకు వస్తుంది, సెక్యూర్ లోన్స్ ఏ కేటగిరీ అనేది మీ క్లయింట్ దగ్గర సజెషన్ తీసుకోవాలి. ఇవే మనం స్టాండర్డ్గా ఫాలో అవుతాం. అట్లాగే క్లయింట్ రిక్వైర్మెంట్ అంటే క్లయింట్ చెప్పిన దాన్ని బట్టి కూడా మనం ఫాలో అవ్వాలి. ఫైనాన్స్ టీమ్, ఆడిటర్ టీమ్ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి కూడా ఫాలో అవ్వాలి. ఓకేనా? ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. మేజర్గా మీరు చదవాల్సింది ఆ షీట్ చదవాలి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ అకార్డింగ్ టు ది కేటగిరీ వైజ్. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. Classify means which account group comes under profit and loss account, which account groups comes under balance sheet, which account group comes under expenses, which account group comes under liability. సో ఆ విధంగా మనం డాక్యుమెంట్ ని స్ప్లిట్ చేస్తాం. OBD4 లో ఉన్నవన్నీ స్ప్లిట్ చేస్తాం. డాక్యుమెంట్ ప్లస్ స్ప్లిట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. కేటగిరీ వైజ్ స్ప్లిట్ చేస్తాం. 3 types ఆఫ్ స్ప్లిట్టింగ్స్ ఉన్నాయి. యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. సో యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ రూల్ బేస్డ్ స్ప్లిట్టింగ్. మనం ఇప్పుడు చేసాం కదా యాక్టివ్ స్ప్లిట్టింగ్, మనం రూల్ బేస్డ్గా చేసాం. ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? ఏమైతే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఇస్తామో ఆటోమేటిక్గా క్లియరింగ్లో కూడా ఇన్వాల్వ్ అవుతాయి. If I post vendor invoice or customer invoice accounting entry, I specified business area, profit center, segment. Same parameters will be reflected on the clearing entry. క్లియరింగ్ లో కూడా ఆటోమేటిక్గా ఇన్వాల్వ్ అవుతాయి. దీన్ని ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటారు. జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. వాట్ ఈస్ మీన్ బై జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్? ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ అని చెప్పాలి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఏమో సింపుల్ చేయడం 5 minutes లో చేసే ఇష్యూ. ఈ నోట్స్ అనేది ఇంపార్టెంట్. Classify means which account groups comes under profit and loss account, which account groups comes under balance sheet, as well as expenses లో ఏమొస్తుంది, లైబిలిటీలు ఏమొస్తుంది, ఇట్లా అన్ని దేనికది సపరేట్ గా కాన్ఫిగరేషన్ చేస్తాం. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. క్లియరా? Yes, sir. చదువు, ఆ నోట్స్ Sir. చదవండి అంతే, ఏమొద్దు. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొక విషయం ఏంటంటే, మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగుంటే కనుక ఇంటర్వ్యూ చేసే టైంలో వాళ్ళపైన కమాండ్ అంటే ఎక్కువగా అంటే హెవీగా ఆన్సర్ చేయకండి. కొంతమంది భయపడతారు మరి. అంటే కొంతమంది ఒక ఆయన చూసాను, ఆయనకి చాలా హై నాలెడ్జ్ ఉన్న పర్సన్. నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని ఏదైనా చెప్పేస్తాడు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడు, బాగా డామినేట్ అంటే ఆయన వాయిస్ అలా ఉంటుంది. కాబట్టి కొంచెం రెస్పెక్టబుల్గా ఉండాలి ఇంటర్వ్యూ టైంలో, కేర్ఫుల్గా ఉండాలి. లేకపోతే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారంటే మళ్ళీ వాళ్ళ మీద ఏదో డామినేట్ చేస్తామనుకుంటారు. అందువల్ల నేను క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పండి. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్, హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్? హౌ మెనీ టైప్స్ ఆఫ్ కరెన్సీస్ విల్ బి రిఫ్లెక్టెడ్? ఐ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్. వీ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కరెన్సీస్ విల్ బి రిఫ్లెక్టెడ్? ఎవరు చెప్పారు? Three 3 types, types, sir. sir. ఏంటి? వాట్ ఆర్ ద 3 types ఆఫ్ ది currencies? Transactional Transaction currency, local currency. currency, global group currencies. What is mean by transactional currency? Whatever currency we have specified at the time of GL posting, that is called transactional currencies. Very good. What is mean by local currency? At the time of company code creation, whatever currency we have specified, that is called company code currencies.
What do you mean by group currency? Group currency is used for reporting purpose. Very good. What do you mean by foreign currency revaluation? What do you mean by foreign currency revaluation? Revaluation is nothing but differences between local currency and non-local currency. ఏముంది అక్కడ చెప్పడానికి? అంతే కదా, డిఫరెన్సెస్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. లోకల్ కరెన్సీకి నాన్ లోకల్ కరెన్సీకి ఉన్న డిఫరెన్సెస్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాం. వాట్ ఇట్ మీన్ బై టిఆర్? Transport request. Transport request. టిఆర్ మీన్స్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇంకేం చెప్తారు? It ఇక్కడ is The right used for transport request, we can move data from one server to another service. Like development to quality assurance and quality assurance server to production server. Very good. TR means transport request. With help of TR, we can move the configurational data one server to another server, like development server to quality assurance server to production server. As a functional consultant, after complete the configurations, we will release the TR and we will intimate the basis team. ఏం చేస్తారు? కాన్ఫిగరేషన్ అయిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని మెయిల్ చేస్తారు బేసిస్ టీమ్ కి. వీఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ కాన్ఫిగరేషన్స్, కైండ్లీ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా ఫ్రమ్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అని చెప్పేసి ఇంటిమేట్ చేస్తారు. మీరు ఓన్లీ టీఆర్ రిలీజ్ చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు? ఆ డేటాని మూవ్ చేస్తారు డెవలప్మెంట్ నుండి క్వాలిటీకి, తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెయిల్ అనేది ఇస్తారు. దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ బిలాంగ్స్ టు విచ్ స్క్రీన్? SPRO స్క్రీన్ ఆర్ end user స్క్రీన్? Transport request. SPRO, sir. SPRO స్క్రీన్ సార్. వెరీ గుడ్. SPRO స్క్రీన్. SPRO స్క్రీన్ లోనే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. SAP EasyAccess స్క్రీన్ లో జనరేట్ అవ్వదు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది SPRO స్క్రీన్ లో జనరేట్ అవుతుంది. SAP EasyAccess స్క్రీన్ లో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఉండదు. వాట్ ఇట్ మీన్ బై ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఎవరు చెప్తారు? ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేవండి. ఇంట్లో ఎవరిని, మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని డిస్టర్బ్ చేయకండి. 5 o'clock నిద్ర లేవాలి. ఆ మెటీరియల్ మొత్తం చదవాలి. మీరు మెటీరియల్ ఎంత బట్టి కొడితే అంత హై ప్యాకేజ్లో సెట్ అవుతారు. ఓకేనా? వాట్ యూ మీన్ బై ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్? It is monitoring the outstanding balances and of receivables and payables, sir. Very good, very good. So open item management is nothing but managing and monitoring the all types of payables and receivables. సో పేయబుల్స్ ని, రిసీవబుల్స్ ని ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అనేది మానిటరింగ్ చేస్తుంది. ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్, ఆల్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ని ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది మానిటరింగ్ చేస్తుంది. ఇట్ ఈస్ మానిటరింగ్ ది outstanding balances. At the time of payable GL account creation and receivable GL account creation, you must activate the open item management indicator. Open item management indicator activate cheyali. Okay, what it mean by physical year variant? Physical year variant. Physical year variant is nothing but financial year. On the non-SAP terminology, we are called as a financial year. On the SAP terminology, we are called as a physical year. Fiscal year variant. Financial year ని SAP లో ఫిజికల్ ఇయర్ అంటాం. అంటే ఏముంది అక్కడ? What are the advantages of the field status variant? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? At the time of document posting, which field is required or which field is not required, we'll configure in that. Yeah, correct answer. Very good, very good. Appreciate. At the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status group. సో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి మనం ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్ ని మనం ఏం చేస్తామో కంట్రోల్ చేస్తాం. డ్యూరింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, వీ కెన్ కంట్రోల్ ఫ్రమ్ ది
ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. OBC4 లో క్రియేట్ చేస్తాం. ఓకేనా? తర్వాత సో ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఏ కోడ్లో చేస్తాం? ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీస్. వాట్ ఆర్ ది మంత్ OB52. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ వాట్ ఈస్ యువర్ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటే ఇది చెప్పాలి. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ OB52 ట్రాన్సాక్షన్ కోడ్ లో we will close the current period and we can open the upcoming period. పీరియడ్ అంటే ఏంటి? మనకి టోటల్ గా 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి. టోటల్ గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అంటారు. తెలుసు కదా? వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది డాక్యుమెంట్ నంబర్? డాక్యుమెంట్ నంబర్ వల్ల అడ్వాంటేజ్. డాక్యుమెంట్ మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, యూ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ, డాక్యుమెంట్ నంబర్ విల్ బి జనరేటెడ్ ఆటోమేటికలీ. వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది డాక్యుమెంట్ నంబర్? Based on the document number, we can identify easily whether it belongs to vendor or customer or GL. Posting యాజ్ based వెల్ on యాజ్ యాజ్ వెల్ యాజ్ ఇంకేం చెప్పచ్చు? మీరు చెప్పిన uh, పాయింట్ కరెక్టే. SANTs. I mean, డాక్యుమెంట్ నంబర్ మీరు యాక్చువల్గా నంబర్ అడుగుతున్నారు, మీరు డాక్యుమెంట్ టైప్ గురించి చెప్తున్నారు. డాక్యుమెంట్ టైప్ మీన్స్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ okay. టైప్ మీన్స్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ, అది మీరు చెప్పారు. నంబర్ రేంజ్, ప్రతి డాక్యుమెంట్ ఒక నంబర్ వస్తుంది. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ వీ కెన్ ఫైండ్ ది డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. FB టీ కోడ్ అంటే FB03లో డాక్యుమెంట్స్ అన్ని పోస్ట్ అవుతాయి, అన్ని అక్కడ స్టోర్ అవుతాయి. FB03లో మీరు 1 lakh డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు. 1 lakh లో 10,000 డాక్యుమెంట్ నంబర్ ఉంటే ఆ నంబర్ని పట్టుకుని ఆ నంబర్ని బేస్గా చేసుకుని ఆ డాక్యుమెంట్ని యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని ఫైండ్ అవుట్ చేస్తారు. ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ వీ కెన్ ఫైండ్ ది డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. డాక్యుమెంట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ టైప్ వీ కెన్ క్లాసిఫై ది డాక్యుమెంట్. Document type classifying the accounting entry: KR vendor invoice, KZ vendor payment, SA general ledger, DR customer invoice, DZ customer payment. ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇట్లా ఫైండ్ అవుట్ చేయడానికి మనకి డాక్యుమెంట్ టైప్ అనేది ఉపయోగపడుతుంది. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది పారామీటర్స్? At the time of accounting entry posting, we have 75 parameters from debit side and 75 parameters from credit side. What are the advantages of the parameters? ఏం చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ ఏరియా ఇచ్చారు. బిజినెస్ ఏరియా ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఒక ట్రాన్సాక్షన్ చేశారు, రెంట్ పెయిడ్. దిస్ రెంట్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా? రెంట్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ ప్రాఫిట్ సెంటర్? అంటే ఏ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగింది, ఏ ప్రాఫిట్ సెంటర్లో జరిగింది, ఏ కాస్ట్ సెంటర్లో జరిగింది, ఏ బిజినెస్ ఏరియాలో జరిగింది. ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి బిజినెస్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. వాట్ ఈజ్ మీన్ బై సిగ్మెంట్? ఎవరు చెప్తారు? ఫస్ట్ లో చెప్పాను, చాలా ఇంపార్టెంట్. సిగ్మెంట్ segment is business area. nothing. Segment is nothing but the different types of the Domains, sir, product. of like And Products. domains. 2 or more products under one company code. కరెక్ట్ ఆన్సర్. సిగ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రోడక్ట్, అలా చెప్పొచ్చు. బట్ నేను చెప్పిన వేలో కూడా చెప్పొచ్చు. సిగ్మెంట్ మీన్స్ అండర్ ది కంపెనీ కోడ్ 2 or more ప్రొడక్ట్స్. ఒక కంపెనీ కోడ్ ఉంటే సిగ్మెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మీ కంపెనీలో మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సిగ్మెంట్ మీన్స్ అండర్ ది కంపెనీ కోడ్ 2 or more ప్రొడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రియా పికిల్ ఉంది, ప్రియా పికిల్స్ ఉంది. జింజర్ పికిల్ ఒక సిగ్మెంట్, మ్యాంగో పికిల్ 1 సిగ్మెంట్, ప్రియా సన్ఫ్లవర్ ఆయిల్ 1 సిగ్మెంట్. అంటే ప్రోడక్ట్స్, మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మీ కంపెనీలో, అటువంటిప్పుడు సిగ్మెంట్ కింద కన్సిడర్ చేస్తారు. రిలయన్స్ ఆయిల్లో రిలయన్స్ ఇంజిన్ ఆయిల్ 1 సెగ్మెంట్, రిలయన్స్ పెట్రోల్ 1 సెగ్మెంట్, రిలయన్స్ డీజిల్ 1 సెగ్మెంట్. సెగ్మెంట్ మీన్స్ అండర్ ది కంపెనీ కోడ్ మోర్ దాన్ 2 ప్రోడక్ట్స్. ఒకే ప్రోడక్ట్ ఉంటే అసలు అవసరం లేదు, సెగ్మెంట్ అవసరం లేదు. ఓకేనా? వాట్ ఈస్ మీన్ బై లీడింగ్ లెడ్జర్? వాట్ ఈస్ మీన్ బై లీడింగ్ లెడ్జర్? Indian accounting Leading ledger,
leading ledger is nothing but Indian financial Indian accounting standards. legal something, sir. మీరు ఓకే, మీరు అంటే We మీకు are తెలుసు ఆల్రెడీ following. చెప్పలేకపోతున్నారు. లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఇండియన్ స్టాండర్డ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఐఏఎస్. ఐఏఎస్ అంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ అని అర్థం. ఐఏఎస్ ఇండియన్, ఐఏఎస్ అంటే ఏంటి? ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్, ఐఏఎస్ అంటారు. సో బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ వీ విల్ క్రియేట్ ది నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్లో ఏమేమి ఉంటాయి? యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. మీ కంపెనీ ఎంఎన్సీ అయితేనే నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది రిక్వైర్డ్. డొమెస్టిక్ కంపెనీ అయితే నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది ఆప్షనల్. ఆప్షనల్ గుర్తుపెట్టుకోండి. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది టోలరెన్స్ గ్రూప్? We can restrict the employees or users not more than that amount. ఐఎమ్ సారీ, కమ్ బ్యాక్ వన్స్ అగైన్. We can restrict the employees, that is users, not more than particular amount. Like post this User. specific amount, sir. Where a end user cannot post the Correct answer. Correct answer. So more than that tolerance amount. contains authorization content. We can control the end user limits as well as tolerance is nothing but with help of tolerance group we can configure the sacrifice amount అని కూడా చెప్పొచ్చు. సాక్రిఫైస్ అమౌంట్స్ ని అవి చేయడానికి ఈ టోలరెన్స్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది. టోలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్. ఆథరైజేషన్ కంటెంట్ ని కంట్రోల్ చేయొచ్చు. టోలరెన్స్ గ్రూప్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 4 టైప్స్ ఉన్నాయి. ఎవరు చెప్తారు? Tolerance for employees, tolerance for GL accounts, Very good. Employees tolerance group, GL tolerance group, and vendor and customer. very good, very good, very good. Appreciate. బాగా చెప్పారు. వెండర్ అండ్ కస్టమర్. వెండర్ అండ్ కస్టమర్ బాగా చెప్పారు. వెరీ గుడ్. వెండర్ కి అండ్ కస్టమర్ కి అప్లికబుల్ అవుతుంది. వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 HANA? చెప్పానా మీకు? Yes, sir. ECC, the data stored in rows wise, and in S4HANA data will store in columns wise. వెరీ గుడ్. ఇంకా అలా ఒక 5 చెప్పాలండి. ఇంటర్వ్యూలో మినిమం 5 చెప్పాలి. ఇంకేం చెప్పచ్చు? ఇంకా ఏం చెప్పచ్చు? ECC data stored in Oracle database, but in S4HANA it stored in own database like HANA database. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఇంకా In ECC we have sort key type, and whereas in S4HANA we don't have for sort key while వెరీ గుడ్. creation of అప్రిషియేట్. ledger. కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఏం చెప్పచ్చు? In ECC we have 3 types of currencies, but in S4HANA we can mention 10 type of currencies. కరెక్ట్ ఆన్సర్. త్రీ The data కరెన్సీస్ will be కాదు. stored in RAM, and in HANA it is own. We have own storage system. హనానే ర్యామ్ అండి. హనానే ర్యామ్ బేస్డ్ డేటా. And vendor and customers we need to separate creation in ECC, but in SAP we have only BP. We will use BP to create whether customer or vendor. S4 హనాలో మనం బీపీ ద్వారా క్రియేట్ చేస్తాం. ఈసీసీలో అవును. XK01, FK01 అలా వాటి ద్వారా క్రియేట్ చేస్తాం. అండ్ ఈసీసీ డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్. S4 హనా డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ ది Docker table. ఏసీ డొకా టేబుల్. ఏసీ డొకా టేబుల్లోనే స్టోర్ అయిపోతుంది అంతా కూడా. ఈసీసీ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది అని చెప్పాలి. ECC లో మైగ్రేషన్ వచ్చి LSMW లో చేస్తాం, హానాలో LTMC లో చేస్తాం. వెరీ గుడ్, వెరీ గుడ్. కరెక్ట్ ఆన్సర్. ECC ASAP methodology, sir. S4 HANA activate methodology. Very good. On the implementation project, we are using in ECP SAP methodology. On the S4 HANA, we are following the activate methodology. అది మేజర్ డిఫరెన్సెస్ అని చెప్పొచ్చు. ECC లో లాగిన్ వచ్చేసి మనం GUI లో చేస్తాము. గ్రాఫికల్ యూజర్ హానాలో ఇంటర్ఫేస్. గ్రాఫికల్ ఇంటర్ ఫేస్ లో చేస్తాం. హానాలో లాజికల్ ప్రాసెస్ ఆఫ్ ఫైరీ యాప్ లో చేస్తాం. ఫ్రీ యాప్ లో చేస్తాం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఇంకా ఏం చెప్పొచ్చు? వాట్ ఈస్ మీన్ బై ట్రాన్సాక్షనల్ డేటా?
How many types of data is available in SAP? SAP లో ఎన్ని రకాల డేటాస్ ఉన్నాయి? 4 types of, sir. వెరీ గుడ్, Vendor చెప్పండి. master data, customer master data, bank house bank master data, and GL master data. ఓకే, దట్ ఈస్ ఫైన్. వెండర్ మాస్టర్ డేటా దేని కిందకు వస్తుంది? మీరు చెప్పింది కరెక్టే, బట్ ఓకే, అది కూడా కరెక్టే. ఇంకొక వేళ చెప్పండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ డేటాస్ అవైలబుల్ ఇన్ ఎస్ఏపి? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కన్ఫిగరేషన్ డేటా. వెరీ గుడ్, వెరీ గుడ్, కరెక్ట్. అది అది కరెక్ట్, అది చెప్పాలి, ఇది కాదు. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా అండ్ ప్రోగ్రామింగ్ డేటా కూడా ఉంటుంది. బట్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటా. వాట్ ఈ మీన్ బై ట్రాన్సాక్షనల్ డేటా? డే టు డే ట్రాన్సాక్షన్. End user, sir. End user. Day-to-day transactions. Transactional data is nothing but day-to-day transactions. In SAP Easy Access Screen, we can post different types of the documents like vendor invoice, customer invoice, GL posting, GL clearing, customer invoice posting, customer invoice clearing. This total transactions comes under the transactional data. Master data means ఎవరో చెప్పారు ఇంతకు ముందు, వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్ డేటా, ఇవన్నీ వస్తాయి మాస్టర్ డేటా. అండ్ ట్రాన్సాక్షనల్ డేటా మాస్టర్ డేటాకి టిఆర్ జనరేట్ అవ్వదు. టిఆర్ ఓన్లీ ఫర్ ది కాన్ఫిగరేషనల్ డేటా. కాన్ఫిగరేషనల్ డేటాకి టిఆర్ మాత్రం జనరేట్ అవుతుంది. కాన్ఫిగరేషనల్ డేటా అనేది ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో చేస్తాం. Based on క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ లో the client requirement, we will do the different types of the configurations. This is called configurational data. ఇంకోటి చెప్పారు సార్, అదేం సార్? Programming data. ఓకే. Programming data Above అనేది, parts. but we are not responsible. We are not responsible for the programming data. Who will take care of the programming data? ABAP అబౌవ్ consultant. కన్సల్టెంట్. ABAP consultant తీసుకుంటారు. మీరు కాన్ఫిగరేషన్స్ ఏమైనా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్, మీరు ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలి, ఫస్ట్ ఎక్కడ చేస్తారు? ఏ సర్వర్ లో చేస్తారు? Development, sir. No, శాండ్ wrong answer. శాండ్ Sandbox servers. శాండ్ బాక్స్ సర్వర్ లో చేస్తామని చెప్పాలి. శాండ్ డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తాం, అది కూడా కరెక్టే. బట్ దానికన్నా ముందు ఫస్ట్ చెక్ చేసుకుంటారు. మీరు ఇక్కడ నేర్చుకుంటున్నారు, ఇక్కడ నేర్చుకున్న తర్వాత అక్కడ మీరు వెళ్ళే జాబ్లోకి, అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ మాడ్యూల్ 800 ఉపయోగిస్తున్నాం. జాబ్లోకి వెళ్తే ఈ సర్వర్ మీరు ఎవ్రీ మంత్ మళ్ళీ కొనుక్కోకుండా శాండ్ బాక్స్ సర్వర్ ఇస్తారు, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఏంటి? ప్రాక్టీస్ పర్పస్. శాండ్ బాక్స్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ Demo server. ప్రాక్టీస్ ఆర్ ట్రయల్ పర్పస్ అని చెప్పొచ్చు. ఇన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ బేసిస్ టీమ్, దే విల్ అరేంజ్ ది వన్ శాండ్ బాక్స్ సర్వర్. ఫస్ట్ ఏం చేస్తారు? ఏమన్నా ఒక కాన్సెప్ట్ ఏదన్నా ఇంప్లిమెంట్ చేయాలి, క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్ లో ఇంప్లిమెంట్ చేస్తారు. సక్సెస్ అయితే డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తారు, టీఆర్ రిలీజ్ చేస్తారు, తర్వాత వాళ్ళు చూసుకుంటారు. శాండ్ బాక్స్ సర్వర్ ఇది చెప్పాలి. ఓకేనా? ఓకే సార్. శాండ్ బాక్స్ సర్వర్ లో చేస్తామని చెప్పాలి. ఆ నోట్స్ చదవండి. మీకు విషయం చెప్పమంటారా? కాన్ఫిగరేషన్స్ చేసేసుకుంటే 1 month 1.5 month లో, మాక్సిమం 1.5 month 40 classes తో చెప్పేయచ్చు. ఎస్ఐపి అంతా 40 classes తో చెప్పేయచ్చు. నేను నోట్స్ ప్రిపేర్ చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. ఎందువల్ల అంటే అట్లీస్ట్ కొంతమంది అయినా సక్సెస్ అవుతారు. మీకు ఓపెన్ సీక్రెట్ చెప్తున్నాను, ఐటీఏ కాదు, ఎస్సీపీ కాదు, ఏ ఐటీ కోర్స్ నేర్చుకున్నా కూడా సక్సెస్ అయ్యే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎందువల్ల? లెంతీ ఉంటుంది ఐటీ అనేది, చాలా పేషెన్సీగా వర్క్ చేయాలి. సో ఆ పేషెన్సీ ఉన్నవాడే సక్సెస్ అవుతారు, అది కూడా చెప్తున్నాను. ఓకే. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషన్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది, ఎలా స్టోర్ అవుతుంది? Columns wise. టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. కాలమ్స్ వైజ్ కరెక్టే, టేబుల్స్ లో స్టోర్ అవుతుంది అని చెప్పాలి. And which ticketing tool you are using? Example, if you can working on the supporting project. So tickets along Service now. how many types of tickets is available in your company? What 4 are the types, sir. tickets? And what are P1, the P2, P3, P4. ఎలా వర్క్ చేస్తారు? P1, P2, P3 లో P1 we means can high resolve priority. within 13 minutes. P2 it is 1 hour to 1.5 hour. P3 4 hours. P4 like 24 hours. ఈ టైం ఏమంటారు? Client agreement. SLA. Service- Based on the Service SLA. level. మీరేం చెప్పాలి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, ఎస్ఎల్ఏ. Based on the SLA.
ఎస్ఎల్ఏని బేస్ గా చేసుకుని మీరు టికెట్స్ అనేవి రేట్ చేస్తారు. టికెట్స్ అనేవి రిజల్యూషన్ చేస్తామని చెప్పాలి. ఇన్ అవర్ కంపెనీ కోడ్, end user can face any technical issue. They will rate the ticket like P1 ticket, P2 ticket, P3 ticket. Based on the priority and based on the severity, we will close the based Tickets. on the priority, based on the severity, we will check the configurations and resolve the errors and చెప్పాలి. Okay, but P1 ticket is a high priority ticket, but P2, P3, P4 also we will treat as a P1 ticket. అంటే ఏంటి, మీరు రెస్పాన్సిబిలిటీ ఉన్న పర్సన్ అనుకుంటారు. P1 is a high priority, but P2, P3, P4 also we will treat as a P1 ticket. ఏ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తామో సర్వీస్ నౌ. Service Service. now. సర్వీస్ నౌ ఇవే ఎక్కువ సర్వీస్ నౌవే ఉపయోగిస్తారు. ఇంకా ఉన్నాయి బిఎంసి రెమెడీ, తర్వాత సొల్యూషన్ మేనేజర్, ఇవే ఉన్నాయి. అవన్నీ అవసరం లేదు. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగించండి అని చెప్పండి. ఓకేనా. తర్వాత ఎవ్రీ మంత్ అండ్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. ఎంఐఎస్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఇది సపోర్టింగ్ లో వర్క్ చేస్తుంటే కనుక మీరు చేస్తారు. వాట్ ఈజ్ మీన్ బై శాంపిల్ డాక్యుమెంట్? వాట్ ఈజ్ మీన్ బై శాంపిల్ డాక్యుమెంట్? శాంపిల్ డాక్యుమెంట్ అనేది మనము ఆ డాక్యుమెంట్ ని రిఫర్ చేసుకొని మళ్ళీ ఎవ్రీ మంత్ సేమ్ అదే ఇన్ఫర్మేషన్ తో మనం డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తాం సార్. వెరీ గుడ్, కరెక్ట్ చెప్పారు. లైక్ ఇంగ్లీష్లో చెప్పగలరా? డూప్లికేట్ డాక్యుమెంట్. ఇంగ్లీష్లో చెప్పగలరా? చెప్పుకోవాలి సార్. ఎస్ సార్, ఎస్. చెప్పండి. Sample document means it's like a one template. Based on the sample document, we will post the original document. Simple concept. Sample document will not update any books of the account. Sample document do not update any books of the it not update any books of the accounts. Books of the accounts లో update అవ్వదు. It's like a one template. ఇది జస్ట్ సిస్టమ్ లో స్టోర్ అవుతుంది. శాంపిల్ డాక్యుమెంట్ అనేది జస్ట్ సిస్టమ్ లో స్టోర్ అవుతుంది. What is the difference between park document and whole document? Park document is nothing but if anything information missing in the document like currency mismatching with the uh, that information and providing information, if anything else wrong information in the document, we will hold or park the document until we uh, TL permissions. We after the TL permission we will post. ఓకే, మీరు కొంచెం మిక్స్ చేసినట్టు అనిపించింది నాకు. ఓకే, ఫైన్, నో ఇష్యూ. చూడండి, పార్క్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ ఫర్ అప్రూవల్ పర్పస్. ఎండ్ యూజర్ హీ విల్ పార్క్ ది డాక్యుమెంట్ అండ్ లేటర్ superior will get the notification. He will check the document and he will post the accounting entry. Park document also not updated any books of the account. పార్క్ డాక్యుమెంట్ అనేది ఎండ్ యూజర్ పార్క్ చేస్తాడు, superior కి నోటిఫికేషన్ వెళ్తుంది, ఆయన చెక్ చేసి అప్రూవల్ చేస్తారు. హోల్ డాక్యుమెంట్ అంటే ఇన్కంప్లీటెడ్ డాక్యుమెంట్. వీ నీడ్ టు గ్యాదర్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది క్లయింట్. అట్లా చెప్పచ్చు. దాన్ని ఏమంటారంటే హోల్ డాక్యుమెంట్ అంటారు. హోల్ డాక్యుమెంట్. నెక్స్ట్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్? హౌ మెనీ టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి? ఎస్ఏపి Three We have types three are three there. types, sir. Three types, చెప్పండి. sir. Country specific chart of accounts, operating chart of account, and group chart of accounts, sir. వెరీ గుడ్, వెరీ గుడ్. వాట్ ఈజ్ మీన్ బై ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆర్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్? Operating chart of accounts are nothing but day to day in a company. We need to post daily transactions. Very good, very good. Operative chart of account is nothing but whatever GL accounts we are created for the day-to-day transactions, monthly transactions and yearly transactions. సో ఇటువంటి వాటికి ఉపయోగపడుతుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది విత్ హెల్ప్ ఆఫ్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ వీ కెన్ క్రియేట్ ది రిపోర్ట్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇస్ నథింగ్ బట్ విత్ హెల్ప్ ఆఫ్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ వీ కెన్ ఫాలో ది కంట్రీ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవడానికి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. వాట్ ఆర్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో ఎలా ఉంటుంది, ఎవరు చెప్తారు? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో చెప్పాను మీకు. ఫస్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేషన్ ఫ్లోనే Sorry? కదా సార్ మీరు అడుగుతుంది? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో చెప్పాను కదా మీకు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో ఒక ఇమేజ్ తో ఎక్స్ప్లెనేషన్ చెప్పాను. ఏంటది?
First, we will create the operative chart of account. After then, we will assign the operative chart of account to our company code. కంపెనీ కోడ్ తర్వాత Based on the డిఫైన్ జిఎల్ గ్రూప్. very good. నెక్స్ట్ క్రియేటింగ్ ది రిటర్న్ అకౌంట్, రిటర్న్ ఎర్నింగ్స్ అకౌంట్. No. రిటర్న్ ఎర్నింగ్స్ అకౌంట్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. As well as we need to assign the operative chart of account to company code. And later, based on the operative chart of account, we will create the GL groups on OBD4 transaction code. Based on the GL group, we will create the GL accounts. Based In on FS FL double accounts, zero. we will post the accounting entries. Based on the accounting entries, financial statements will be generated automatically అని చెప్పాలి. ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి, అంతే కదా? ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి రిపోర్ట్స్ అన్నీ కూడా. మీరేమీ మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు. ఎస్ఏపీలో అడ్వాంటేజెస్ ఏంటి? ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. నో నీడ్ టు క్రియేట్ మాన్యువల్లీ. Client cannot satisfied with the standard reports. Client requirements. With help of standard reports, we cannot fulfill the client requirements. With help of ABAP consultant, we can create the customized reports. Standard reports తోటి client అనేవాడు సాటిస్ఫై అవ్వలేదు. ఏం చేస్తాం? With help of ABAP consultant, we can create the customized reports. Vendor invoice posting FB60 ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? వెండర్ ఇన్వాయిస్ పర్చేజ్ రా మెటీరియల్ ఫ్రమ్ వెండర్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్స్. వెండర్, వెరీ గుడ్, కరెక్ట్. ఇట్లా కూడా అడుగుతారు. పర్చేజ్ రా మెటీరియల్ అకౌంట్ ఫ్రమ్ వెండర్, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్, ఆర్ పర్చేజ్ అకౌంట్ డేటా టు వెండర్, ఎట్లా చెప్పచ్చు. ఎట్లా అని చెప్పచ్చు, నో ప్రాబ్లం. What it mean by assignment? Assignment means linked between one or two objectives. one or more objectives. One or more objective in SAP FICO. చెప్పండి, వెరీ గుడ్, చెప్తున్నారు కదా, చెప్పండి. Linked between in SAP FI, all objectives directly or indirectly assigned to the and company mapping code. to our company code. అంతే, Yes. సింపుల్. ఏముంది అక్కడ? సింపుల్గా చెప్పచ్చు. What about short key? Short key. What do you mean by short key? Short key. Short key populate Short key is sir. assignment field, sir. Short We key, can- it will be populate the assignment field on the vendor line item, customer line item, GL line item. GL line item. Short key is the optional. Short key is the optional. At the time of GL account creation, I can specify document date. So the document date will be reflected on the assignment field. I can Vendor specify number. posting date. Posting date will be reflected on the assignment field. సో అసైన్మెంట్ ఫీల్డ్లో ఏమైతే మనము షార్ట్ కీలో ఏదైతే ఇచ్చామో అది అసైన్మెంట్ ఫీల్డ్లో ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అసైన్మెంట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు ఏమైనా ఇస్తారా? నాట్ రిక్వైర్డ్. ఆటోమేటిక్గా వస్తుంది, మీరేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాట్ ఈజ్ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్? చదువుకోండి, ఈరోజు చెప్పాను కదా. Splitting line item by category. Very good. Document splitting means to split the line item based By on the category wise. Category wise గా మనం split చేస్తాం. To split the line item according to the category wise. What is mean by payment term? Very, very important ఇవన్నీ. Payment term. What is mean by payment term? Payment term Payment is term is nothing. nothing but when the payment will be done. I mean, it is based on the days. It will be calculated 30 days, 15 days, like that. పేమెంట్ We టర్మ్ based on అంటే చెప్తున్నారు, కొంచెం ప్రిపేర్ అవ్వండి, వస్తుంది, డోంట్ వరీ. బాగా చెప్తున్నారు, వెరీ గుడ్, అప్రిషియేట్.
That's one. Payment term, we are giving the discounts for 15 days, 30 days, Payment term, 45 it days. will be Based on the calculate payment the term, we will invoice give. due date. ఇన్వాయిస్ డ్యూ డేట్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకేనా, ఇన్వాయిస్ డ్యూ డేట్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఎలా పిక్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. Payment ఏటీ terms. కోడ్ లో ఉంటుంది. పేమెంట్ టర్మ్స్ ఏటీ కోడ్ లో ఉన్నాయి. పేమెంట్ టర్మ్స్ ఎక్కడ ఉంటాయి? ఏటీ కోడ్ లో ఉన్నాయి. టీ కోడ్ కూడా అడుగుతారు. ఏటీ కోడ్ పేమెంట్ While టర్మ్స్. while creating the OBBH, sir, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓబిబిఐ ట్రాన్సాక్షన్ కోడ్ లో పేమెంట్ టర్మ్స్ అనే ఉంటాయి. 0001. అక్కడ క్రియేట్ చేస్తాము. వెండర్ కస్టమర్ మాస్టర్స్ క్రియేట్ చేసేటప్పుడు పేమెంట్ టర్మ్స్ ఇస్తాము. వెరీ గుడ్, అంతే కరెక్ట్. పేమెంట్ టర్మ్స్. పేమెంట్ టర్మ్ అంటే ఏంటి? క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. ఇన్వాయిస్ డ్యూ డేట్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకేనా, ఎక్కడ అసైన్ చేస్తాము? కస్టమర్కి ఎక్కడ అసైన్ చేస్తాం? వెండర్కి ఎక్కడ అసైన్ చేస్తాం? ఓబిఎక్స్యులో మనం క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఓబిఎక్స్యులో అసైన్ చేస్తాం వెండర్కి అయితే. కస్టమర్కి అయితే ఓబి ఓబిఎక్స్ఐ ఓబిఎక్స్ఐలో చేస్తాం. ఓబిఎక్స్యులో మనం అసైన్ చేస్తాం. గుర్తుపే టీ కోర్స్ ఇంపార్టెంట్ అని చెప్పాను మీ క్లాస్ చెప్పినప్పుడు. ఓకే, వెండర్ క్యాష్ డిస్కౌంట్ కంపెనీకి ఇన్కమా ఎక్స్పెన్సివా? ఇన్కమ్, సార్. వెరీ గుడ్. వెండర్ క్యాష్ డిస్కౌంట్ కమ్స్ అండర్ ఇన్కమ్. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అనేది ఎక్స్పెన్సివ్. ఎలా అవుతుంది? Yes. 10,000 రూపీస్ ఉంది ప్రోడక్ట్, కస్టమర్కి 5,000 అమ్మేశాం, కంపెనీకి 5,000 లాస్. అట్లా అట్లా. ఓకేనా, స్టార్ట్ కి ఇవన్నీ చెప్పాం కదా మరి. సో ప్రిపేర్ అవ్వండి ప్రాపర్గా. బాగానే చెప్తున్నారు, వెరీ గుడ్, బాగానే చెప్తున్నారు. కష్టపడి ఎస్ఏపి అనేది వదలకండి, వదలకుండా కష్టపడి నేర్చుకోండి. మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. చాలా మంది ఏం చేస్తారంటే కోర్స్ నేర్చుకున్న తర్వాత లైట్ తీసుకుంటారు. అందువల్ల ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే అక్కడే. ఇంతమంది జాయిన్ అవుతున్నారు, ఫస్ట్ రోజు ఎంతమంది ఉన్నారో ఆల్మోస్ట్ అంతే మంది జాయిన్ అవుతున్నారు. అంటే సబ్జెక్ట్ అర్థమవుతుంది, అర్థం అవ్వకపోతే జాయిన్ అవ్వరు, వెళ్ళిపోతారు. 10 days లోనే జంప్. ఒక ఆయన ఉన్నారు సీనియర్ మోస్ట్ ట్రైనర్, కాదు, ఒక ఆయన ఉన్నారు ఫ్రెండ్. ఎందుకు అంత డెప్త్ గా చెప్పాల్సిన అవసరం ఏముంది? ఒక 10 days 20 days లో ఏదో ఒకటి చెప్పు. వాళ్ళు అర్థం అవ్వకుండా చెప్తే వెళ్ళిపోతారు తొందరగా. ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా అని ఒక ఆయన సజెస్ట్ చేశారు నాకు ఒక 3-4 years బ్యాక్. ఎందుకు అలా ఎందుకు చేయాలి? జాబ్స్ వచ్చేవాళ్ళకి వస్తాయి, రాని వాళ్ళకి రావు. మనం చేయాల్సింది మనం చేయాలి. సో కేర్ఫుల్గా నేర్చుకోండి సబ్జెక్ట్. మనము తెలుగులో బెస్ట్ కంటెంట్ చెప్తున్నాం, తక్కువ కాస్ట్లో చెప్తున్నాం. ఇంకొక ఆయన ఉంటారు కాంపిటేటర్, మనకి యాంటీ ఫుల్గా నా గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటాడు ఆయన. యూట్యూబ్లో ఏదో వీడియో అప్లోడ్ చేసి కింద కామెంట్లో నా నేమ్ పెట్టేస్తాడు, ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి. అంటే మనం బ్లాక్మెయిల్ చేస్తారు కొంతమంది. యూట్యూబ్లో ఎక్కువ వీడియోస్ పెట్టున్నారు, కంటెంట్ ఎక్కువ బయటకు వెళ్ళిపోతుంది అని. బయటకు వెళ్ళినంత మాత్రాన వాళ్ళు మన దగ్గర రాకుండా ఉండరు, వచ్చేవాళ్ళు ఎలాగైనా వస్తారు. ఎక్కడో కూడా ఎర్రర్ వస్తుంది. ఎవరు చెప్తారు? ఎవరు చెప్పలేరు కదా, మళ్ళీ నన్ను కాంటాక్ట్ చేయాల్సిందే కదా. ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా ట్రైన్ రైట్, నా గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటాడు. ఏదో వీడియో పెడతాడు ఒకటి, పెట్టేసి కింద కామెంట్లో ఇట్లా అమర్నాథ్ గారు మంచి ఆయన కాదు, ఏఎంఆర్ గారు ఇలా చీట్ చేస్తారు ఏదో పెడతాడు. ఆల్మోస్ట్ మనం 6-7 years ట్రైనింగ్ ఇస్తున్నాం, ఎక్కడా కూడా యాంటీ అనేది లేదు మనకి. అంటే మనం జెన్యున్గా ఉన్నాం కాబట్టి మనం బ్లైమ్ చేయటం అలా కూడా జరుగుతుంది. ఒకే అంటే ఎవరు లేరు, ఒక పర్సన్ నెగిటివిటీ మన మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటాడు, ఆయనకు అదే పని. మనం 25,000 చెప్పాలి ఫీజు, అలాగే వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. ఎందుకంటాం? ఎవడో చెప్పినట్టు మనకేం అవసరం? అలా కూడా ఉంది. మీ బట్ యూట్యూబ్ లో చూసే జాయిన్ అయ్యాం, సార్. ఓకే, అవి అందరూ జాయిన్ అవుతారులేండి, ప్రాబ్లం లేదు. చెప్తున్నా మామూలుగా బయట అలా అలా కూడా అంటే మనం నాకు యాంటీ అంటే ఒక పర్సన్ ఎవరు లేదు. బట్ యూఆర్ హ్యాపీ, సార్. డోంట్ వరీ, సార్. తెలుసు యూఆర్ నాకు. హ్యాపీ, యూఆర్ సాటిస్ఫైడ్. తెలుసు నాకు. ఎందుకంటే ఇంత తక్కువ అమౌంట్లో మనం కంటెంట్ చెప్తున్నాం అంటే అది మామూలు విషయం కాదు. యాజ్ వెల్ యాజ్ ఉన్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తాను. నాకు తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలియదు అని చెప్తాను అంతే. సో ఇవన్నీ కామన్, ఇది సోషల్ మీడియా ప్రపంచం కదా, ఎవరికి ఇష్టమైంది వాడు చేస్తుంటాడు, మనం ఏం చేయలేము అది. ఓకే, లీవ్ ఇట్. రైట్, థ్యాంక్ యూ సార్ అండి. సార్ చెప్పండి. సార్ సార్ మాకు మీ ఫేస్ చూడాలని ఉంది సార్. ఇంతవరకు సార్ కూడా అబ్బా, యూట్యూబ్ లో కానీ నిజంగా, సార్. వాట్సాప్ లో కానీ. నా ఫేస్ చూస్తారా? ఎందుకు? పగలు చూస్తే పగలే కల్లోకి వస్తా ఉంటాను, భయపడతారు మీరు చూస్తే. అలా అని కాదు, వాడు అలా ఏం ట్రైనర్ ఉండదు, కానీ సార్. యూట్యూబ్ లో కూడా ఎక్కడా లేదు మీ ఫేస్. అలా ఒకసారి చూడు. ఒకసారి కెమెరా ఆన్ చేసి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, Yes, sir. ఇవాళ ఎప్పుడన్నా బాగుంది, సార్, క్లాస్. లాస్ట్ డే రోజు చూద్దాం. ఇప్పుడు చూస్తే భయపడతారు మీరు. నేను ఓకేనా? చూసాను సార్ యూట్యూబ్ లో చార్ట్స్ లో ఉంది ఫోటో మీ వీడియో. చూసారా?
చూసాను. ఓకే. లాస్ట్ ఒక 2 days మనం విత్ కెమెరా ఆన్ చేసి, నాకేం ప్రాబ్లం లేదు ఫేస్ చూపిస్తే. ఉన్నాయి వీడియోలు చాలా ఉన్నాయి విత్ ఫేస్, అంటే నేను డైరెక్ట్ గా మాట్లాడిన వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. మేబీ మీకు అవి అంటే ఈ మధ్యన పెట్టలేదు, షార్ట్స్ ఎందుకంటే లో ఉన్నాయి సార్. ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను ఫేస్ ఎక్స్పోజ్ చేస్తే ఏముంది, మనం కంటెంట్ ఇవ్వాలి, అది ఇంపార్టెంట్. నాకు ఓన్ పబ్లిసిటీ అవసరం లేదు. ఉన్నాయి చాలా, ఇంతకుముందు చాలా వీడియోస్ విత్ నేను డైరెక్ట్ గా మాట్లాడితే కూడా చాలా అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ అవి ఓల్డ్ వీడియోస్ కదా, మీకు ఇప్పుడు కనిపించవు అవి, ఎక్కడో లాస్ట్ లో ఎక్కడో ఉంటాయి. ఓకే, ఓ రోజు ఓకే సార్. మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఓకే సార్ సార్. ఒక డౌట్ ఉంది సార్. చెప్పండి. ఇన్ రియకరింగ్ డాక్యుమెంట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 24 months ఈఎంఐ తీసుకున్నాం అనుకోండి. ఆ, సో కంపెనీ వాన్స్ టు క్లోజ్ 12 months లో క్లోజ్ చేద్దామని అనుకుంటారు. సో మనము బ్యాచ్ రన్ చేసాం కదా సార్. ఆ. సో హౌ టు డిలీట్ చేయొచ్చా, దాని సొల్యూషన్ చెప్తారా చేయొచ్చండి. సార్? మీకు మనం డేట్స్ ఇచ్చాం కదా, దాని ప్రకారం డెలిట్, దానికి యాక్చువల్గా వేరే ప్రాసెస్ ఉంటుందండి, మళ్ళీ అవన్నీ మార్చుకోవాలి. అవి దానికి సెటిల్మెంట్ కిందకు వస్తుంది అది. దానికి మళ్ళీ వేరే ప్రాసెస్ ఉంటుందండి, అది సపరేట్గా చెప్పాలి, అది మీకు అది చెప్పాలంటే. అదే ఒక డౌట్ ఉంది. అది మార్చుకోవచ్చు అండి, అలా కూడా చేయొచ్చు. బట్ దానికి అది సెటిల్మెంట్ కింద మళ్ళీ సపరేట్గా చేసుకోవాల్సి ఉంటుంది దానికి మళ్ళీ. యాక్చువల్గా ఏంటంటే కంపెనీస్ ఏంటంటే ఒకసారి కమిట్ అయ్యి చేసిన తర్వాత మాక్సిమం క్లోజ్ చేయరు. ఒకవేళ చేస్తే కూడా దానికి సెటిల్మెంట్ అని చెప్పేసి సపరేట్గా ఉంటుంది, ఆ కాన్సెప్ట్ ప్రకారం చేసేయచ్చు అది. ఓకేనా? ఓకే. ఓకే. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్. థ్యాంక్ యూ సార్. ఓకే, బాబాయ్, గుడ్ నైట్ ఆల్. గుడ్ నైట్ సార్.